For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా. డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. నేను చాలాసార్లు పాఠశాలల్లో పోస్టుల సంఖ్య తగ్గడానికి గల కారణాల గురించి, ఇంకా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే ఏర్పడేటువంటి పరిస్థితుల గురించి ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. అంటే జీవో 117 రద్దు, దాని ప్రత్యామ్నాయం, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, ఇలా అనేక రకాలుగా నేను ఒకానొక దశలో ఎక్కువగా వివరిస్తూ వస్తున్నాను అనమాట. అయితే వాటి గురించి మాకేం సంబంధం లేదన్నట్టుగా డిఎస్సి అభ్యర్థులు పెద్దగా దాని గురించి పట్టించుకోవడం లేదు. అయితే నిజానికి అదే అసలైనటువంటి కారణం కాబోతుంది. అందుకని ఆ విషయం గురించి పూర్తిగా వివరించాలని ఒక సపరేట్ వీడియోలో చేయాలని చూస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు మన వీడియోస్ను షేర్ చేయమని ఎక్కడ అడగలేదైతే, ఎప్పుడైనా ఒక్కొక్కటి మాత్రం షేర్ చేయమని చెప్తుంటాను. అందులో ఇదొకటి. ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. టెట్ ఎప్పుడు ఉండవచ్చు, టెట్ నిర్వహించడం వల్ల ఎవరికి లాభం, ఈ ప్రశ్నకు మనం చివరిలో సమాధానం వెతుకుదాం. అంతకంటే ముందు ఒక తీవ్రమైన సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రాను రాను క్షీణిస్తుంది. ఒక నిశ్శబ్ద విషాదం మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎన్నో ఏళ్లుగా చుట్టుముడుతుంది. ఒకప్పుడు ప్రతి గ్రామానికి జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి ఈ బడులు నేడు దిక్కులేని దీపాల్లో మారుతున్నాయి. ఎందుకు ఈ దుస్థితి? దీని వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర కోణాలు ఏమిటి? దానికి డిఎస్సికి ఎలాంటి సంబంధం ఉంది? రండి ఈ చీకటి కోణాలను ఈ వీడియోలో వెలికితీద్దాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు మన పల్లెల్లో ప్రైవేట్ స్కూల్స్ అనేవి అరుదైన దృశ్యం. పల్లెటూరి పిల్లలందరికీ పేద గొప్ప అనే భేదం లేకుండా విద్యామందిరం అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే. ఆ రోజుల్లో ఒక కూలి రైతు కొడుకైనా, ఒక భూస్వామి బిడ్డైనా ఒకే బడిలో చదువుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. డబ్బున్న వాడికి ఒక స్కూలు, ఇంకాస్త మధ్యతరగతి వారికి ఇంకో స్కూలు, ఇంకా బాగా బలిసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఇలా ఊరూరా వెలిచాయి. ఈ భయంకరమైన సామాజిక అంతరం మన విద్యా వ్యవస్థను పూర్తిగా చీల్చేసింది. ఫలితంగా ఆర్థికంగా బలహీనమైన వర్గాలు మాత్రమే, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తున్నారు. ఇది ఒక కఠోరమైన నిజం. ఒక్కసారి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మీకు తగినంత సంపాదన ఉండి మీ ఇంటి పక్కనే ఒక మంచి ప్రైవేట్ స్కూల్ ఉంటే మీ పిల్లలను ఏ స్కూల్లో వేస్తారు? ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లోనే కదా. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలను నెరవేర్చేది ప్రైవేట్ స్కూల్సే అనే ఒక బలమైన నమ్మకం మన సమాజంలో పాతుకుపోయింది. మరి ప్రభుత్వ పాఠశాలలు ఏం చేస్తున్నాయి? ఇవి కేవలం పేదవారి పిల్లల కోసం మాత్రమేనా? వాటికి పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత లేదా? నిజం చెప్పాలంటే ఒకప్పుడు కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నప్పుడు, సరైన సౌకర్యాలు లేకపోయినా ఎంతోమంది మహానుభావులు ఆ బడుల్లోనే చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రతి క్లాస్కి ఒక క్లాస్ రూమ్, విశాలమైన గది, అత్యాధునిక సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, ట్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు, శుభ్రమైన టాయిలెట్లు, పోషకాహారం అందించే మధ్యాహ్న భోజన పథకం, తల్లులకు ఆర్థిక సహాయం అందించే అమ్మఒడి, తల్లికి వందనం, ఇలాంటి ఎన్నో పథకాల అమలు మనం చూస్తున్నాం. ఉచితంగా పుస్తకాలు, 2 జతల యూనిఫామ్లు ఇస్తున్నారు. అయినా కూడా ఎందుకు ఈ విషాదం? ఎందుకో ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య అంతకంతకు తగ్గిపోతుంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో పరిమితం కాదు. దశాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. దీనికి మూల కారణాలు ఏమిటి?
తల్లిదండ్రులు సహజంగానే తమ పిల్లల గురించి ఒక విషయం ఆలోచిస్తారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే వారు తమ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలాగే పాఠశాలలో తగినంత మంది విద్యార్థులు ఉంటే తమ పిల్లలు సురక్షితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి అని నమ్ముతారు. కానీ మన ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అనేక ప్రాథమిక పాఠశాలలు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. ఊహించండి, ఒకే ఉపాధ్యాయుడు 5 తరగతుల పిల్లలకు అన్ని సబ్జెక్టులు బోధిస్తూ వారిని అన్ని విధాలుగా ఎలా అభివృద్ధి చేయగలడు? ఇది ఒక అసాధ్యమైన విషయం. ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతుడై ఉండకపోవచ్చు. దీనివల్ల విద్యార్థుల ప్రాథమిక విద్య బలహీనంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజంలో పెరిగిపోయినటువంటి ఆర్థిక అంతరాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. ఒకప్పుడు అందరూ సమానంగా చదువుకున్న చోట ఇప్పుడు మా పిల్లలు తక్కువ స్థాయి స్కూల్లో చదవకూడదు అనే భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఏర్పడింది. దీనికి తోడు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కూడా, ఉదాసీనత కూడా ఒక ముఖ్యమైన కారణం. అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇంటింటికి తిరిగి తమ బడి గొప్పతనం చెప్పి పిల్లలను చేర్పించే ప్రయత్నం చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఊహించినంత మందిని వారి పాఠశాలకు అడ్మిషన్లు తీసుకొస్తున్నారు. ఇలా చేయడానికి వాళ్ళకు డబ్బు ముట్టు ఉండొచ్చు, కానీ అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుందా? కేవలం తాత్కాలిక లబ్ధి కోసం మాత్రమే అక్కడ పిల్లల్ని బలి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉపాధ్యాయులు రేపటి డిఎస్సి కోసం ఎదురు చూసేవారే. వారే అంటే మీరే. మీరు మీ బంధువులకు, మీ స్నేహితులకు ప్రభుత్వ స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తావు, మంచి ప్రైవేట్ స్కూల్లో వేయచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. మనం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలని, అవే బాగుంటే మనకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూనే మరోవైపు వాటిని నిర్వీర్యం చేసేలా మనం ప్రవర్తిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతుంది చెప్పండి? కొత్త ఉపాధ్యాయ పోస్టులు ఎలా వస్తాయి? మనం ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం. ఇదే సరైన సమయం. ప్రైవేట్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి ఎంతమంది విద్యార్థులు ఉండాలనే దానిపై సరైన నియంత్రణ లేదు. ఒక క్లాస్లో 50 మంది ఉన్నా పట్టించుకోరు, 20 మంది ఉన్నా పట్టించుకోరు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇంకా పాత నిబంధనల ప్రకారమే పోస్టులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులను బట్టి పోస్టులు కేటాయించడం అనే పద్ధతిని పక్కన పెట్టి ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రతి ఏకోపాధ్యాయ పాఠశాల కూడా ఈ రకంగా మినిమం 5 మంది ఉపాధ్యాయులు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు మరియు తగినంత సిబ్బంది, సహాయక సిబ్బంది, ఇంకా మినిమం వసతులు ఇవన్నీ తప్పనిసరిగా ఉండేటట్టుగా స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటేనే కదా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలను పంపించడానికి విశ్వాసం చూపిస్తారు. మోడల్ స్కూల్స్లో కొంత ఆశాకిరణంలాగా ఇది కనిపిస్తున్నప్పటికీ ఇవి ఎన్నాళ్ళు ఈ స్థాయిలో కొనసాగుతాయో చెప్పలేం. మోడల్ స్కూల్స్తో పోలిస్తే ప్రాథమిక విద్యలో బేసిక్ స్కూల్స్ మరియు ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇంకా ఫౌండేషన్ స్కూల్స్ ఇవన్నీ ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయి కూడా. ఇలా 70% ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం అత్యంత బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా మోడల్ స్కూల్స్ మీదే ప్రచారం చేస్తుంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ని మాత్రమే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెడుతుంది. కాబట్టి మిగిలినటువంటి ఈ 70% స్కూల్స్ అన్నీ కూడా అరాకొర వసతులతో మిగిలిపోక తప్పదు, అంతర్ధానం కాక తప్పదు. ఇక్కడ ఇంతలా ఈ వ్యవస్థ చెడిపోవడానికి ఒక చీకటి కోణం కూడా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ ఒక పెద్ద మాఫియాలాగా ఎదిగాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి వారు చేరుకున్నారు. ఆలోచించండి, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా లేదా ఏ మంత్రైనా తమ సొంత పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించడం లేదు? వారికి ప్రభుత్వ విద్యపైన నమ్మకం లేదా? దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, రాజకీయ జోక్యం లేని ఒక స్వతంత్ర వ్యవస్థగా పాఠశాల వ్యవస్థ ఎదిగితే తప్ప విద్యా వ్యవస్థ బాగుపడేటట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ ప్రభుత్వం అన్ని పాఠశాలలను మూసివేస్తే, ఎందుకు మూసివేయాలి? ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వస్తాయి. వాటికి సరైన వసతులు, సరైన బిల్డింగ్లు, సరైన గ్రౌండ్, సరైన ఏది లేకపోయినా కూడా అనుమతులు ఇస్తున్నారు. సో ఇన్ని పాఠశాలలు తల్లిదండ్రులకి ఇన్ని ఆప్షన్లు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ స్కూల్స్ని ఆప్షన్లో కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఏదో ఒకదానికి చేరుస్తున్నారు. ఇలాంటి సమయంలో అర్హత లేని ప్రతి స్కూల్ని కనుక మూసివేస్తే, అంటే ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసివేస్తే, అప్పుడు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్ని నడపాల్సి వస్తే అంత సమర్థవంతంగా విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించగలవా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక ప్రశ్నార్థకం. అందుకే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి పూర్తిగా నీరుగారిపోయింది. ఇవి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలతో ఏ అంశంలో కూడా పోటీ పడే స్థితిలో లేవు. కనీసం పాఠశాలల ప్రారంభ సమయంలోనైనా కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి సారించేటట్లు కనిపించడం లేదు. దీనికి తోడు వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో
ప్రవేశాల సమయానికి సెలవుల్ని పొడిగించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలకు వరంగా మారుతుంది. ఇది నిజంగా ఒక ప్రైవేట్ విద్య మాఫియా యొక్క తెలివైన ఎత్తుగడ. ఆ సమయంలో ప్రభుత్వమా ప్రైవేటా అని ఆలోచించుకునే తల్లిదండ్రులను తమ వైపు తిప్పుకోవడానికి ఈ వారం లేదా 2 వారాల సమయం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అడ్మిషన్లు వారంలో ముగుస్తాయి, 2 వారాల్లో ముగుస్తాయి అనేటువంటి ప్రకటనల ద్వారా ఇలాంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ వైపు తిప్పుకొని అడ్మిషన్స్ని వాళ్ళు లాక్కెళ్తున్నారు. దీనికి తోడు 25% ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు పేద పిల్లలకు కేటాయించాలి అనే నియమం ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది. ఇంకా తల్లికి వందనం నుంచి వచ్చే నగదు కూడా కేవలం ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తే బాగుండేది, కానీ దాన్ని అందరికీ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వానికి ప్రైవేట్కి తేడా లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళని చేర్పించి చదివిస్తున్నారు. ఇలా కాకుండా కనీసం ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వారికి ఇంకొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా లబ్ధి చేకూర్చే విధంగా ఉంటే అప్పుడు కనీసం ఆ రకంగా అయినా కానీ విద్యార్థులను పెంచే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు. ఇన్ని రకాలుగా మన ప్రభుత్వ బడులు నిర్వీర్యం అవుతూనే ఉన్నాయి. ఇలా అయితే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాథమిక విద్య ఉందో లేదో అన్నట్టుగా తయారవుతుంది. ఇన్ని కారణాలు ఉండగా ఇక ముందు డిఎస్సి గురించి కలలు కనడం కూడా వ్యర్థమేమో. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది ఆలోచించడం కంటే ముందు టెట్ వల్ల ఎవరికి లాభం అని అడిగాను కదా, దానికి సమాధానం ఆలోచించారా? టెట్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి కాస్త సమయం దొరుకుతుంది. ఆ లోపు ఉన్నటువంటి సమస్యలన్నీ సర్దుకుంటాయి. అంటే పోస్టుల వివరాలు కానీ, ఆర్డినెన్స్ కానీ, ఇంకా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కానీ, ఉపాధ్యాయుల బదిలీలు కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇంకా టెట్ నిర్వహించడం వల్ల కోచింగ్ సెంటర్లకు మాత్రం సూపర్గా లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం నిర్వహించే కోచింగ్ వల్ల అయినా, అటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అయినా కానీ ఏ రకంగా అయినా కూడా అభ్యర్థులతో కలకల్లాడతాయి అన్నమాట. సో ఆ రకంగా కోచింగ్ సెంటర్లకి బాగా లాభం. ఇంకా పచ్చి నిజం ఏంటంటే ఇలా గ్యాప్ ఇవ్వటం వల్ల ఈ గ్యాప్లో ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెరుగుతాయి. ఎలా అంటారా? ఎంతోమంది ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు అందరూ కూడా ఎక్కువ శాతం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నవారే. కాబట్టి ఈ టైంలో డిఎస్సిని నిర్వహిస్తే ఖచ్చితంగా కొత్త అడ్మిషన్స్ని వాళ్ళు తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళు జాబ్ మానేసి కానీ లేదంటే లీవ్ తీసుకుని కానీ ప్రిపరేషన్కి వెళ్ళిపోతారు. కానీ టెట్ నిర్వహించడం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్లు తీసుకురావడానికి టైం దొరుకుతుంది. ఈ రకంగా కూడా టెట్ నిర్వహణ అనేది ఒక రకంగా వీళ్ళకి లాభమే. అయితే నిజాయితీగా చెప్పుకోవాలంటే మాత్రం మొదటిసారి టెట్ రాసే వాళ్ళకి, ఇంకా స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఈ పేరు అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తారనేది 100% నిజం. కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా ఇకనైనా మేల్కోండి. మీ కళ సాకారం కావాలంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. నిష్క్రియాత్మకంగా ఎదురు చూస్తూ ఉండకండి, ఒక ఉద్యమంలాగా కదలండి. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఒక సంకల్పం తీసుకోండి. కనీసం ఒక విద్యార్థినైనా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి కృషి చేయండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను కలవండి. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యను, సౌకర్యాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను వాళ్ళకి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్కరు కనీసం ఒక విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఊహించగలరా? లక్షల్లో కొత్తగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో అడుగు పెడతారు. ఇది మన విద్యా వ్యవస్థలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగ స్వప్నం నిజమయ్యే దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అవుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం, నిరసనలు తెలియజేయటం, ధర్నాలు చేయటం ఇది చేత కాకపోతే కోచింగ్ సెంటర్లో మగ్గిపోవడం కంటే మనం చేసే ఈ చిన్న ప్రయత్నం నేరుగా ఫలితాన్ని అందిస్తుంది. ఒక విద్యార్థికి మంచి విద్య అందుతుంది. మీ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఆలోచించండి. నిరాశగా ఎదురుచూడటం కంటే, రాజకీయ ఎత్తుగడుల్లో బలి కావడం కంటే, ప్రైవేట్ మాఫియాకి తలవంచడం కంటే, చేతిలో ఉన్న పోస్టుని చేజార్చుకోవడం కంటే నిర్మాణాత్మకంగా ఈ పని చేయడం ఉత్తమం కదా. మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి. మీ పరిధిలో కనీసం ఒక్క విద్యార్థినైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నించండి. ఇది కేవలం ఒక విద్యార్థిని బడికి పంపించడం మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు వేస్తున్న బలమైన పునాది. రండి, కలిసికట్టుగా మన ప్రభుత్వ పాఠశాలని నిలబెడదాం. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం. మీ ప్రయత్నమే రేపటి ఉపాధ్యాయ పోస్టులకు బాటలు వేస్తుంది. ఆలస్యం చేయకండి, ఇప్పుడే మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. అయితే టెట్ గురించి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ఉండవచ్చు, షెడ్యూల్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా తొందరలోనే మాట్లాడుకుందాం. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది. దాని తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇదండి విషయం. మరొక రోజు మరొక అప్డేట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.